నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రీసెంట్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం విషయంలో బీఆర్ఎస్ భవన్‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టి, అధికార పార్టీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫహీం ఖురేషి మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి వల్లనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. వాళ్ళ ప్రెషర్ వల్లనే తన ఆరోగ్యం ఇంత దాకా దారి తీసింది అని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరోపించిన మాటల్లో, ఆ వీడియోలో మనం అందరం కూడా చూసినాం. బట్ తీరా చూస్తే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషయానికి సంబంధించి కొన్ని నమ్మలేని నిజాలను కూడా చెప్పడం జరిగింది. గత కొద్ది కాలంగా పెద్ది సుదర్శన్ రెడ్డి హిమోగ్లోబిన్‌కి సంబంధించిన మెడిసిన్ తీసుకుంటా ఉన్నారు. చాలా వరకు ఆ మెడిసిన్‌తోనే తనకు క్యూర్ అవుతుంది. ఆ మెడిసిన్ కంటిన్యూగా వాడుతున్న పర్సన్ దాదాపు ఒక నెల, నెలన్నర నుంచి కూడా తను ఆ మెడిసిన్స్‌ని వాడట్లేదు. ఆ మెడిసిన్ వాడడాన్ని ఆపేసినారు. దాని వల్లనే తన ఆరోగ్యం క్షీణించింది. క్షీణించడం వల్లనే తన హార్ట్‌లో గూడా ప్రాబ్లమ్ ఏర్పడింది. తన హార్ట్ గూడా చాలా దెబ్బతిన్నది అని చెప్పేసి గూడా హరీష్ రావు గారు చెప్తున్న మాటల్లో మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే తన ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణం ఉందో అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ప్రెషర్ వల్ల గాదు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి హరీష్ రావు గారి మాటల్లో మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు ఒక నెల, నెలన్నర నుంచి గూడా హిమోగ్లోబిన్‌కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోకపోవడం వల్లనే తన ఆరోగ్యం క్షీణించింది. తన గుండె గూడా దెబ్బతినింది. మెదడుకి గూడా రక్త సరఫరా గాని, లేదా ఆక్సిజన్ గాని అందలేదు అని చెప్పేసి కూడా క్లియర్‌గా హరీష్ రావు గారి మాటల్లో మనకు తెలుస్తున్న విషయం. బట్ ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించినారో, ఆ ఆరోపణల తర్వాత చాలా మంది గూడా ఎందుకు శవ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళని తీవ్ర పదజాలంతో మాట్లాడిన సిట్యుయేషన్స్ గూడా మనం చూసినాం. బట్ హరీష్ రావు గారి మాటల్లో మాత్రం క్లియర్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డికి మెడిసిన్ వాడకపోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము ఏదైతే రోహిణి హాస్పిటల్ ఉందో, రోహిణి హాస్పిటల్ నుంచి గూడా మేము మంచి వైద్యం కోసం, మెరుగైన వైద్యం కోసమే యశోద హాస్పిటల్‌కి తరలించినాము. దగ్గరుండి పర్యవేక్షించడం ఇన్ని రోజులు గూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవాలనే చూసినాము అని చెప్పేసి గూడా హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాటల్లో మనకు తెలుస్తుంది. ఇటు పక్కన ఫ్యామిలీ విషయానికొస్తే గూడా ఫ్యామిలీ పర్సన్స్ గూడా ఇంతవరకు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఫ్యామిలీ పర్సన్స్ మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు, మాట్లాడలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త విని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు. బాడీని గూడా ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని గూడా వరంగల్‌కి షిఫ్ట్ చేసినారు. వరంగల్‌లో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర తన బాడీని ఉంచి అమరవీరులకి నివాళులు అర్పించిన తర్వాతనే తన అంతిమ దహన సంస్కారాలన్నీ గూడా కొనసాగుతాయి అని చెప్పేసి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్తున్నారు. బట్ చూడాలి, ఈ అంతిమ దహన సంస్కారాలకి కేసీఆర్ వస్తారా అని చెప్పేసి కూడా వేయి కళ్ళతో పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు గాని, బీఆర్ఎస్ నాయకులంతా గూడా వరంగల్‌కి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులంతా గూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే కేటీఆర్‌కి సంబంధించి ఈ కార్ రేస్‌కి సంబంధించి నాంపల్లి కోర్టులో ఈరోజు వాదనలున్నాయి. కేటీఆర్ గూడా అక్కడ అటెండ్ అవ్వాల్సింది. తను అక్కడ అటెండ్ అయిన తర్వాత కోర్టు పని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా తను గూడా నల్లబెల్లికి ప్రయాణం అవుతారు అని చెప్పేసి కూడా మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తున్న పరిస్థితి ఉంది. తన అంతిమ దహన సంస్కారంలో మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని పాల్గొంటారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. బట్ కేసీఆర్ విషయానికొస్తే హాస్పిటల్‌కొచ్చిన కేసీఆర్ తన అంతిమ దహన సంస్కారాలకు వస్తారా? తన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారా? వాళ్ళకేమన్నా ధైర్యం చెప్తారా? అని చెప్పేసి కూడా అక్కడున్న వరంగల్‌లో ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా గూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. బట్ చూడాలి, కేసీఆర్ వస్తారా? రాలా? లేదా కేటీఆర్, హరీష్ రావు ఇదంతా గూడా నడిపిస్తారా? అనేది గూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు మాత్రం అవాస్తవం అని చెప్పేసి హరీష్ రావు మాటల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం క్లియర్‌గా వాసవి బిల్డర్స్ ఫహీం ఖురేషి వీళ్ళందరూ గూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అనుచరుల మీద చాలా వరకు ప్రెషర్ పెట్టినారు. చిత్రహింసలకు గురి చేసినారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులను కూడా పోలీస్ స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి తను కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్యూజ్డ్ అని చెప్పేసి చెప్పాలి మీరు అని చెప్పేసి కూడా బలవంతంగా చెప్పించే ప్రయత్నం కూడా చేసినారని చెప్పేసి ఏవైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి హరీష్ రావు మాటలు విన్న తర్వాత ప్రజలందరికీ అర్థమవుతున్న పరిస్థితి. చూడాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలా స్పందిస్తారు, హరీష్ రావు గారు చెప్పిన మాటలు కూడా ఎంతవరకు నిజం అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. చూద్దాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని లేదా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా
ఎలా ఎలా స్పందిస్తారు ఈ విషయంలో? అండ్ చాలా వరకు వివిధ పార్టీలన్నీ గూడా మీరు శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయాలను పక్కన పెట్టండి. తన ఆరోగ్య పరిస్థితి మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టినారో అప్పటినుంచే మాట్లాడిన పరిస్థితి గూడా మనకు తెలుస్తుంది. బట్ ఇవన్నీ ఇలా ఉండగా హరీష్ రావు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చేసి తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. తను మెడిసిన్ తీసుకుంటున్నాడు. ఆ మెడిసిన్ రెగ్యులర్‌గా తీసుకోవడం దాదాపు ఒక నెల, నెలన్నర నుంచి గూడా ఆపేయడం జరిగింది. దాని వల్లనే తన ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తులు గాని లేదా బ్రెయిన్ గూడా దెబ్బతింది. దాని వల్లనే అని చెప్పేసి కూడా క్లియర్‌గా హరీష్ రావు గారి మాటల్లో వింటున్నాం. చూద్దాం ఎవరి మాటలు ఎంతవరకు నిజం అనేది కూడా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రియాక్షన్ ఎట్లా ఉంటది? హరీష్ రావు గారి మాటల తర్వాత అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ మనోజ్‌తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.